టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. పర్టికులర్ గా మిమ్మల్ని టార్గెట్ చేశారు ఎందుకు? ఎంజీఆర్ ప్రభుత్వానికి మీ మీద అంతా అనిపిస్తుంది. మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, లేదు. పోనీ మీకైనా ఆస్తులు పాస్తులు అని కాదు, లేదు. ఓన్లీ మీరు మహా అయితే 20 years బ్యాక్ 40 చిన్న వయసు మీరు. ఎందుకు వై యూ ఆర్ పర్టికులర్ టార్గెట్? పోనీ మీరేమన్నా 30 ఇస్తారని చెప్పి ఆల్రెడీ టాప్ హీరోస్ అందరూ పాతుకుపోయి ఉన్నారు, వాళ్ళకు ఫిక్స్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పెద్ద పెద్ద కమిటీలో ఉన్నాయి. అట్లా ఎందుకు వై యూ యాక్చువల్లీ దాని గురించి మీరు ఎప్పుడు దాని గురించి అసలు లేదు. యాక్చువల్లీ రూమర్స్ ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న ఒక బ్యాచ్ ఎవరో నా మీద కుట్ర వేసి చేశారని అంటున్నారండి. సో ఐ డు నాట్ నో వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్, అది పక్కనే పెట్టండి. బట్ యాక్చువల్గా అక్కడ ఏంటంటే దెర్ వాజ్ ఎ స్మాల్ ప్రాబ్లమ్ బిట్వీన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ అనదర్ పర్సన్ హూ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ అస్ ఇన్ ఆల్ దిస్ థింగ్స్ అనమాట. మాకు తెలియకుండా కొన్ని అక్కడ ఏదో కొన్ని జరిగిందనమాట అండి. మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లోనే. సో ఒకరు లేదు, ఒకరు చేయడం వల్ల ఎవ్రీబడి గాట్ పనిష్డ్ అండి. మీరు పబ్లిక్ లో మీరు లైవ్ లో ఉన్న హీరో కాబట్టి సో ఈజీ టార్గెట్. సో సుమన్ అంటే సుమన్ దగ్గర డబ్బు ఉంది, సో ఆ డబ్బుని వీళ్ళు వాడుకుంటున్నారు, ఆ పవర్ ని వీళ్ళు వాడుకుంటున్నారు, అలా అని చెప్పేసి అలా అది నేను షూటింగ్ డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాను సార్. నేను వర్కింగ్ డే అండ్ నైట్. అండ్ ఈ ఎలిగేషన్స్ డేట్స్ అన్ని డేట్స్ లో నేను షూటింగ్ లో ఉన్నాను. వి హ్యాడ్ ప్రూఫ్ స్టూడియోస్ లో అండ్ అవుట్డోర్ లో. సమ్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ జరిగిన రోజంతా నేను బెంగళూరులో ఐ వాజ్ షూటింగ్. సో ఎవ్రీథింగ్ వెంట్ డైల్యూటెడ్ అనమాట. లాస్ట్ లో ఎవ్రీథింగ్ వెంట్ స్క్వాష్ అయిపోయింది అనమాట.